కొన్ని శారీరక లక్షణాలు శరీరాపశృతిని తెలియజేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది హృదయ స్పందనలో అపక్రమం, గుండె చప్పులలో తేడాలు. ఒకవేళ ఇలాగా ఈ సమస్య మీకు ఉంటే దీనికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఇది అనుభవమే. ఇదేమిటంటే హృదయ స్పందనలో అపక్రమం. ఇలాంటప్పుడు దీనికి దారితీసేటువంటి కారణాలని మనం తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు ఆలోచించాలి. ఇదేమిటంటే మన గుండె కొట్టుకునేటటువంటి సంగతి మనకి తెలియదు. అయితే మీకు ఎప్పుడైనా మీ హృదయ స్పందన స్పష్టంగా ఛాతిలో ఏదో బలమైనటువంటి వస్తువు గుద్దుకున్నట్టుగా అనిపించి మళ్ళీ అది మామూలుగా అయిందా? ఒకవేళ అలా జరిగితే అది ఎక్టోపిక్ బీట్ అని అర్థం. ఇక రెండో పాయింట్ మీరు ఆలోచించాల్సింది మీ అలవాట్లు. వీటిని ఒకసారి పునఃపరిశీలించుకోండి. కాఫీ, టీ లాంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారా? అలాగే నలుపు రంగులో ఉండేటటువంటి శీతల పానీయాల్ని తీసుకుంటూ ఉంటారా? అలాంటప్పుడు లేదా మీకు పొగ తాగేటటువంటి అలవాటు ఏమైనా ఉందా? అప్పుడు అది ఉత్ప్రేరకాల దుష్ప్రభావం అని అర్థం. అలాగే మూడో అతి ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇదే మీరు ఈ మధ్య ఈ డిప్రెషన్, అలాగే థైరాయిడ్ సమస్యలు ఇలాంటి వాటికి మందులు ఏమైనా వాడుతున్నారా? వాడుతుంటే మీ గుండె అపక్రమానికి కారణం మందుల దుష్ఫలితాలు అని అర్థం. అలాగే నాలుగోది అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మీరు శారీరకంగా శ్రమపడినప్పుడు కానీ పనిచేసినప్పుడు కానీ ఛాతిలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుందా? అలాంటప్పుడు అది గుండె నొప్పి అయి ఉండొచ్చు. అంటే హృత్సోల, దీన్ని యాంజైనా అంటారు. ఇది అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్ ఏమిటంటే మీ గుండె చప్పుడులో మర్మర్ అంటే అసహజమైనటువంటి ధ్వని ఏదన్నా వినిపించింది అని మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్ చెప్పారా? అప్పుడు దానికి కారణం హార్ట్ మర్మర్స్ అని అర్థం. ఇలాగా కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఛాతిలో గుద్దినట్టుగా బలమైన ఒత్తిడి అనిపించి కొంతసేపటి వరకు గుండె స్పందన లేకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ స్థితి గుండె దడతో కలిసి కానీ గుండె దడ లేకుండా కానీ ఏర్పడవచ్చు. సాధారణంగా గుండె స్పందనలకి ఒక లయ, కొంత వేగం ఉంటాయి. జాగృతస్త్వికసతి స్వపతశ్చ నిమీలతి అంటూ సుశ్రుతుడు ఈ గుండె స్పందన గురించి అద్భుతంగా ఆనాడే వివరించాడు. ఏ కారణం చేతనైనా ఈ లయలో మార్పు వచ్చి నిర్దేశిత సమయానికంటే ముందే గుండె కొట్టుకుంటూ ఉంటే తర్వాత స్పందనకు కొంత వ్యవధి అనేది ఏర్పడుతుంది. మామూలుగా ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ గుండె స్పందనతో పాటు టేబుల్ మీద కొడుతూ ఉండాలి చూపుడు వేలుతో. అప్పుడు ఆ రిథంలో తేడా వచ్చినప్పుడు ఆ గుండె స్పందనలో తేడా ఉందని అర్థం. తీవ్రమైన పని ఒత్తిడి వల్ల కానీ కాఫీ, కూల్ డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరకాలను తీసుకున్నప్పుడు కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. హృదయ స్పందనలో అపక్రమం గుండె అనేది దాని ఇన్వాల్వ్మెంట్ సూచిస్తుంది. అంటే ఈ స్పందనలో అపక్రమం చోటు చేసుకున్నప్పుడు గుండె జబ్బు వచ్చేసింది అని కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే ఆ నిర్ణయం రావడానికి ముందు ఆ పరిస్థితిని వైద్యపరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎక్టోపిక్ బీట్. ఎక్టోపిక్ బీట్లో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. గుండె లయలో అదనపు స్పందన ఏర్పడటానికి ఇలా వైద్య పరిభాషలో ఎక్టోపిక్ బీట్ అంటారు. ఎక్టోపిక్ అంటే ఎక్స్ట్రా, గుండెకు సంబంధించిన విషయం అవుతుంది కాబట్టి ఇదంతా. ఈ లక్షణాన్ని సీరియస్గా తీసుకొని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అలాగే సమస్యని జటిలం చేసుకుంటూ ఉంటారు. నిజానికి దీంట్లో కంగారు పడాల్సిన పని లేదు. అంటే కొద్ది మందిలో ఇది సర్వసాధారణంగా ఎక్టోపిక్ బీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గుండెకు సంబంధించిన శారీరక క్రియలో కొద్దిపాటి మార్పు వల్ల ఈ లక్షణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సాధారణంగా దీనికి అశ్వగంధ చూర్ణం, రసాయన చూర్ణం, అర్జునారిష్టం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. తర్వాత పాయింట్ ఏమనుకున్నామంటే ఈ అపక్రమానికి కారణం ఉత్ప్రేరకాల దుష్ప్రభావం. ఇది కూడా ఒక కారణం అనుకున్నాం కదా. కాఫీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇలాంటి పదార్థాలన్నింటిలో కెఫీన్ అని ఒక ఉత్ప్రేరకం ఉంటుంది. ఇది అన్ని కోటిలాగా ఆ గుండెను ప్రేరేపించి వేగంగా ఒక్కోసారి అస్తవ్యస్తంగా కొట్టుకునేలాగా చేస్తుంది. హృదయ స్పందన అస్తవ్యస్తంగా మారినప్పుడు ఒకవేళ అది ఉత్ప్రేరకాల వల్లనే అని మీకు అనిపిస్తే వాటి వాడకాన్ని మానేయటమే. సింపుల్. సంక్షేపత క్రియాయుగో నిదానశిచ వర్జనం అంటారు. అంటే కారణాన్ని వదిలేయాలి. ఇక తర్వాత అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మందుల తాలూకు దుష్ఫలితం, సైడ్ ఎఫెక్ట్, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్.
ఇది కూడా ఒక కారణమే. డిప్రెషన్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలకి కొంతమంది మోడర్న్ డ్రగ్స్, అలోపతిక్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అలాగా వీటికి గుండె వేగాన్ని పెంచే నైజం ఉంటుంది. ఒకసారి ఈ మందులు గుండె స్పందనని అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటాయి కూడా. ఇలాంటి సందర్భాల్లో వాటి మోతాదు విషయాన్ని మీ డాక్టర్తో కలిపి మీరు రియలైజ్ చేసుకోవాలి. ఇక 4వది అతి ముఖ్యమైన పాయింట్ గుండె నొప్పి లేదా హృత్సోల, యాంజైనా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ గుండె స్పందనలో అపక్రమం అనేది ఉంటుంది. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లాంటి పదార్థాలు ఏమైనా పెరిగిపోయాయి అనుకోండి, రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. అప్పుడు గుండెలో నొప్పిగా అనిపించడం, హృదయ స్పందనలో తేడాలు కూడా రావచ్చు. వైద్య పరిభాషలో దీన్ని యాంజైనా అంటారు. ఆయుర్వేదంలో దీన్ని హృత్సోల అనే పేరుతో పిలుస్తాం. ఈ నొప్పి వల్ల ఈ గుండెలో జనించేటటువంటి విద్యుత్ తరంగాల్లో మార్పు వస్తుంది. గుండె లయలో అసాధారణత అనేది చోటు చేసుకుంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు అత్యవసరంగా దాన్ని ఎగ్జామిన్ చేసే కండిషన్, దానికి అనుగుణంగా డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. కటుక రోహిణి, అతి మధురం, వీటిని సమాన భాగాలు తీసుకొని చూర్ణం చేసి రోజుకి 3 సార్లు ప్రతిసారి అర చెంచాడు చొప్పున వేడి నీళ్ళతోటి తీసుకోవాలి. అలాగే తెల్లమద్ది పట్ట, దీన్ని మార్కెట్ నుంచి తెచ్చుకొని మూలికల మంగళలో దొరుకుతుంది. పొడి చేసుకొని చెంచాడు మోతాదుగా వేడి పాలతో రోజుకి 2 సార్లు తీసుకోవాలి. అలాగే పుష్కరమూల చూర్ణం, దీన్ని ఒక పావు చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు దీంతో తీసుకోవచ్చు. ఇక ఇంకో మంచి గృహ చికిత్స వెల్లుల్లిని ముద్ద చేసి ఒక చెంచాడు పేస్ట్ని పాలతో కలిపి ఉడికిచ్చి రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉండొచ్చు. కరక్కాయ, వస, దుంపరాష్ట్రం, పిప్పళ్ళు, శొంఠి, వీటన్నిటిని సమతూకంగా తీసుకొని పొడి చేసి అర చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు. దీనికి అవసరమైన సందర్భాల్లో కొన్ని డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. శృంగి భస్మం, మహావాత విధ్వంసన రస్, త్రైలోక్య చింతామణి రస్, జవహర్ మొహరా భస్మం, అలాగే బృహత్వాత చింతామణి రస్, ఆరోగ్యవర్ధిని వటి, ఇలాంటివి. ఇక లాస్ట్ పాయింట్, ఇలాగా మర్మర్స్ కనిపించడానికి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హార్ట్ మర్మర్స్. వీటిలో కూడా గుండె అపక్రమంగా ఉంటుంది. అంటే జన్మతః కానీ రొమాటిజం ఇలాంటి వాటి వల్ల కానీ గుండె వ్యాధులు వస్తాయి. ఇలాంటి గుండె వ్యాధుల్లో కవాటాలు దెబ్బతింటాయి. గుండె స్పందనలో ఆ లయలో మార్పు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు రొటీన్ మెడికల్ చెకప్స్లో డాక్టర్లు ఈ మర్మర్ని స్టెత్ సహాయంతో వినగలుగుతారు. ఈ స్థితి సాధారణంగా గుండె స్పందనలో అస్తవ్యస్తతని అనుసరించి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీనికి సాధారణంగా యాకుతి రసాయనం, హృదయార్ణవ రస్, శృంగి భస్మం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాగా ఈ గుండె స్పందనలో అపక్రమం ఉన్నప్పుడు దాన్ని మెథాడికల్గా విశ్లేషించి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయాన్ని తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు తిరిగి ఇదే కార్యక్రమాల సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.